రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ కల్కి సీక్వెల్ షూటింగ్ తో 12 రోజులు బిజీ కాబోతున్నాడు. తర్వాత ఫౌజీ పెండింగ్ షూటింగ్ తో పాటు స్పిరిట్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా సీన్ లోకి హంబలే బ్యానర్ వచ్చింది. కేజీఎఫ్, సలార్, మహావతార్, నరసింహ లాంటి సినిమాలు తీసిన పవర్ హౌస్ హంబలే అలాంటి సంస్థ మళ్ళీ సీన్ లోకి రావడంతో సలార్ సీక్వెల్ షురూ అవబోతోంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఫ్రెష్ ప్రాజెక్ట్ తో షాక్ ఇస్తోంది హంబలే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకు పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగు పెడుతూనే హాలీవుడ్ సంస్థలతో టైఅప్ అవుతోంది. సలార్ సీక్వెల్ కాకుండా సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. 2030లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది. సో 4 ఏళ్ల తర్వాత పట్టాలెక్కే ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే ప్లానింగా? ఇంతకీ 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఎందుకు? టేక్ ఏ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో హంబలే బ్యానర్లో సినిమా కొత్త కాదు. ఆల్రెడీ సలార్ మూవీ వచ్చింది. కేజీఎఫ్ 2 భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఇదే సంస్థ సలార్ మూవీ తీసింది. ఇప్పుడు సలార్ శౌర్యాంగ పర్వం అంటే సలార్ పార్ట్ 2 మొదలవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు హంబలే బ్యానర్లో ప్రభాస్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ సలార్ 2 కాదు. అంతకు మించేలా భారీ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తుంది హంబలే బ్యానర్. అసలు హంబలే అంటేనే కేజీఎఫ్ రేంజ్ మూవీలనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్కి బ్యాండేస్ ఎలా ఉన్నారు హంబలే నిర్మాతలు. కాకపోతే డైరెక్టర్ మాత్రం సుకుమార్. తన మేకింగ్లోనే ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్ళటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అగ్రిమెంట్లు కూడా ఉగాదిలోపు జరగచ్చని తెలుస్తోంది. నిజానికి రెబల్ స్టార్ లాంటి కటౌట్తో సినిమా తీయలేకపోయా అన్న అభిప్రాయం సుకుమార్కి ఎప్పటి నుంచో ఉందన్నాడు. విచిత్రంగా ఇలాంటి దర్శకుడి మేకింగ్లో రెబల్ స్టార్ మూవీ పడకపోవడం కూడా ఎవరికీ అంతు చిక్కని అంశమే. ఏది ఏమైనా వీళ్ల కాంబినేషన్ ఓకే అయ్యేలా ఉంది. కాకపోతే 2030లోనే ఈ కాంబినేషన్లో సెన్సేషన్ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అవును, ప్రెజెంట్ ప్రభాస్ కల్కి 2ని పూర్తి చేయాలి. 4 నెలల్లో ఫౌజీ షూటింగ్ పూర్తవుతుంది. ఈ ఏడాది ఎండ్ వరకు సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ నడుస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా హంబలే సంస్థలోని సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం తెరకెక్కాలి. ఇంకా మైత్రి మూవీ మేకర్స్తో ప్రభాస్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ తను పూర్తి చేయాలి. అలానే సుకుమార్ కూడా ప్రెజెంట్ రామ్ చరణ్ మూవీ, తర్వాత సూపర్ స్టార్ మహేష్తో సినిమా తీయాలి. ఇంకా పుష్ప 3 కూడా సేఫ్ సైడ్ కోసం ప్లాన్ చేయిస్తున్నాడు బన్నీ. సో ఇలా ఇటు సుకుమార్ అటు ప్రభాస్ ఫ్రీ అయ్యేది 2030లోనే కాబట్టి అప్పుడే ఈ రేర్ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. కనీసం 1500 కోట్ల వరకు బడ్జెట్ అయినా పర్లేదని రెబల్ స్టార్ టచ్ చేయని జోనర్లో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇంకా కథే సెట్ కాకుండా బడ్జెట్ అనుకోవటం తొందరపాటే అవుతుంది. కానీ ప్రచారంలో మాత్రం 1500 కోట్ల బడ్జెట్ అన్న నెంబర్ గట్టిగానే రీసౌండ్ ఇస్తోంది.